నమస్తే, దిస్ ఇస్ రాజేంద్ర కమ్యూనిటీ. వెల్కమ్ టు హెడ్లైన్ స్టోరీ. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్లంతా గతంలో ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డవారే. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బీజేపీతో పొత్తు పెట్టేసుకున్నాడు. ఇంకోవైపు కమలంతో మరోమారు దోస్తీ కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారు. అటు జగన్ కూడా ప్రతి బిల్లుకు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. అసలు ఎందుకు వీళ్ళంతా మోడీని తిట్టి ఇప్పుడు దగ్గరవ్వాలని చూస్తున్నారు? ఏపీ ప్రధాన నేతలు చేస్తుంది రాజకీయమా, అవకాశవాద రాజకీయమా? వీళ్ళ ఆరాటం ఏపీ ప్రయోజనాల కోసమా, లేదంటే స్వప్రయోజనాల కోసమా అన్న విషయాలపై ప్రైమ్ లైన్ స్పెషల్ హెడ్లైన్ స్టోరీ. ఏపీలో రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో ఎవరూ ఊహించే పరిస్థితి లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పాలిటిక్స్ మరింత రంజుగా సాగిపోయాయి. అయితే ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రస్తుతం మోడీ చుట్టూనే తిరుగుతున్నాయి. మోడీతో మిత్రత్వాన్ని కోరుకుంటున్నాయి. కానీ ఆ పార్టీలన్నీ ఒకప్పుడు మోడీని తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలే. ఆ తర్వాత సీన్ మారిపోయింది. ఇప్పుడు బీజేపీని, మోడీని ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది చంద్రబాబు, టీడీపీల గురించే. గతంలో బీజేపీతో చెలిమి చేసి ఆ తర్వాత మోడీ అంతు చూసేంత వరకు నిద్రపోనని దేశవ్యాప్తంగా విపక్షాలతో హంగామా చేసిన బాబు ఇప్పుడు మళ్ళీ మరోమారు బీజేపీతో జట్టు కట్టేందుకు ఉవ్విళ్ళూరుతున్నారంటే అవునని అంటున్నారు విశ్లేషకులు. 2018లో కేంద్రంలో ఎన్డీఏ సర్కారు నుంచి తప్పుకున్న తర్వాత బీజేపీపై ధర్మ పోరాటం చేసిన టీడీపీ 2019 ఎన్నికల్లో ఫలితాల తర్వాత కాషాయ పార్టీ విషయంలో పూర్తిగా మెత్తబడింది. ప్రస్తుత పరిస్థితుల్లో దుర్భేద్యంగా కనిపిస్తున్న మోడీ నాయకత్వాన్ని ఎదుర్కొని సాధించేదేమీ లేదని తేలిపోవడంతో బీజేపీకి దగ్గరయ్యేందుకు తిరిగి ప్రయత్నాలు ప్రారంభించింది. మోడీ టు సర్కార్ ఏర్పడిన కొత్తలోనే తమకున్న ఆర్ఎస్ఎస్ పరిచయాలతో మోడీ అమిత్ షాలను కలిసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేసిన టీడీపీ అది కుదరకపోయినా పట్టు వేడలేదని తాజా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. రీసెంట్గా జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మిత్రపక్షం కాని టీడీపీ కూటమి నిలబెట్టిన హరివంశ్ నారాయణ్ సింగ్కు మద్దతు ఇచ్చింది. రాజ్యసభలో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎంపీ కనకమేళ్ల రవీంద్ర కుమార్ ఎన్డీఏ అభ్యర్థికే ఓటేశారు. అసలే రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క ఓటు కీలకంగా మారిన నేపథ్యంలో టీడీపీ వేసిన ఆ ఒక్క ఓటు కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికలకు ముందు టీడీపీ తమ స్టాండ్ ఏంటో చెప్పకపోయినా చివరి నిమిషంలో ఎన్డీఏ వైపు మొగ్గడంతో మిగతా మిత్రపక్షాల ఓట్లు కలుపుకుని కూటమి అభ్యర్థి సునాయాసంగా గట్టెక్కేశారు. అదే సమయంలో బీజేపీకి, తద్వారా ఎన్డీఏకు దగ్గరయ్యేందుకు టీడీపీ మరో ప్రయత్నం చేసినట్లయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ సిద్ధాంతాలను సైతం పక్కన పెట్టి అనూహ్యంగా కాంగ్రెస్తో జట్టుకట్టిన టీడీపీ జాతీయ స్థాయిలో ఎన్డీఏకు వ్యతిరేకంగా 22 పార్టీలను కూడగట్టింది. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబు లేపిన గత్తర అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే సమయంలో చంద్రబాబు వైఖరిపై ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు బీజేపీ నేతలంతా దుమ్మెత్తిపోశారు. ఆ కోపం ఎప్పటికీ వారిలో కనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ను వదిలేసి బీజేపీతో స్నేహం కోసం టీడీపీ అరువులు చేస్తుందంటూ మారిన రాజకీయ పరిణామాలకు అద్దం పడుతుంది. వాస్తవానికి 2019 ఎన్నికల ముగిసిపోగానే కాంగ్రెస్కు రామ్రామ్ చెప్పేసిన టీడీపీ అప్పటి నుంచి బీజేపీకి దగ్గరయ్యేందుకు చేయని ప్రయత్నం లేదు. అయినా ఇప్పటికీ మోడీ కరుణ లభించడం లేదు. ఓవైపు కేంద్రంలో బీజేపీకి దగ్గరయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ రాష్ట్రంలోనూ ఆ పార్టీ ఎజెండాను మోస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకున్న అంతర్వేది రథం దగ్ధంతో పాటు పలు మతపరమైన అంశాల్లో వైసీపీ సర్కార్ను టార్గెట్ చేస్తూ బీజేపీను మెప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అంతర్వేది ఘటనలో పవన్ కళ్యాణ్ తర్వాత సిబిఐ విచారణ కోరింది కూడా చంద్రబాబే. టీటీడీ వ్యవహారాల్లో సైతం బీజేపీకి మద్దతుగా టీడీపీ తీవ్ర పోరాటాలు చేస్తోంది. అందుకే రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ వైఖరిపై కాకుండా గత ప్రభుత్వంలో టీడీపీ వ్యవహార శైలిని తప్పుబడుతూ బీజేపీ నేతలు విమర్శించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే గతంలో బీజేపీని తిట్టి మోడీ ఏపీ ద్రోహి అని విమర్శించిన పార్టీ ఇప్పుడు కమలంతో మరోమారు జట్టు కట్టేందుకు పడరాని పాట్లు పడుతుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారితీస్తోంది. మరి బీజేపీ కరుణిస్తుందా అంటే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. 2019 ఎన్నికలకు ముందు ఎంతమంది వారించినా వినకుండా బీజేపీతో పాటు ఎన్డీఏపై ధర్మ పోరాటం ప్రకటించడమే కాకుండా అమిత్ షాపై తిరుపతిలో రాళ్లు వేయించడం, మోడీకి వ్యతిరేకంగా నల్ల జెండాల ప్రదర్శనలు చేయడం వంటి పరిణామాలు బీజేపీ నేతలు ఎప్పటికీ గుర్తు చేస్తుంటారు. బీజేపీ హైకమాండ్ కూడా ఈ విషయంలో చంద్రబాబును మరోసారి దగ్గరకు రానిచ్చేది లేదని ఇప్పటికే పలుమార్లు కుండబద్దలు కొట్టింది. వాస్తవానికి ఇప్పుడు ఏపీతో పాటు పార్లమెంట్లోనూ బలంగా కనిపిస్తున్న వైసీపీని కాదని టీడీపీని చేరదీయాల్సిన అవసరం బీజేపీకి కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి లేదంటే మధ్యలో జమిలీ ఎన్నికలు వస్తే అప్పటి పరిస్థితుల ఆధారంగా ఏమైనా అవకాశం దక్కాలి, కానీ ఇప్పట్లో మాత్రం టీడీపీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు లేవనే చెబుతున్నారు. గత కొన్నాళ్లుగా బీజేపీని కాకాపట్టే విషయంలో చంద్రబాబు పట్టువదలని విక్రమార్కుల్లా మారిపోయాడంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. బాబుపై ద్వేషంతో బీజేపీ జగన్కు మద్దతుగా నిలబడడంతో పాటు 2019 ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రకాల సహాయాలు అందించిందని, ఆ సహకారంతోనే అంత భారీ మెజారిటీ రావడానికి కారణమని టీడీపీ లెక్కలు వేస్తుంది. ప్రస్తుతం టీడీపీ అన్ని మొహమాటాలు పక్కన పెట్టి బీజేపీకి దగ్గరయ్యేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఏది వర్కౌట్ అవ్వడం లేదు. బీజేపీ కేంద్రంలో తీసుకుంటున్న నిర్ణయాలు, పథకాలపై పదే పదే ప్రశంసిస్తూ లేఖలు రాయడం, మీడియా సమావేశాల్లో మాట్లాడడం వంటివి చేస్తూ మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ప్రస్తుతం వైసీపీకి బీజేపీ అన్ని రకాలుగా సహకరిస్తూ ఉండడం, సిబిఐని రంగంలోకి దించి లోకేష్ అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు చేయించేందుకు వైసీపీ ప్రభుత్వానికి సహకరిస్తుండడం మరింతగా కలవరపెడుతున్నాయి. అందుకే గతంలో బీజేపీని తాను విమర్శించిన విషయాలన్నింటినీ మరిచిపోయిన మరి చంద్రబాబు పదే పదే ఆ పార్టీతో చెలిమి కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంకోవైపు ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై వైసీపీ సర్కార్ వరుసగా దర్యాప్తులకు ఆదేశాలు జారీ చేస్తుంది. వీటిలో ఏ ఒక్కటి రుజువైనా అప్పట్లో సీఎంగా వ్యవహరించిన టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు సైతం జైలుకు వెళ్ళక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ ఏం చేయబోతుందనే అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. 2014లో బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేసి విజయం సాధించిన టీడీపీ ఆ తర్వాత ప్రత్యేక హోదా ఉద్యమం నేపథ్యంలో 2018లో ఎన్డీఏకు గుడ్ బై చెప్పేసింది. అంతటితో ఆగకుండా బీజేపీపై ధర్మ పోరాటం పేరుతో పెద్ద పోరాటమే చేసింది. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులపై సైతం టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. ఈవీఎంల ట్యాంపరింగ్కు అవకాశం ఉన్నందున బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిపించాలని దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలను కూడగట్టిన అప్పటి సీఎం చంద్రబాబు ఓ దశలో బీజేపీకి కంట్లో నలుసుగా మారిపోయారు. చివరికి 2019 సార్వత్రిక ఎన్నికలు జరగడం, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ప్రజలు అఖండ మెజారిటీని కట్టబెట్టడం, చంద్రబాబుతో పాటు టీడీపీతో జట్టుకట్టిన పార్టీలన్నీ దారుణంగా ఓటమి పాలవడం చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచి బీజేపీతో జట్టు కట్టేందుకు బాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా చంద్రబాబును కాదని జనసేనతో జట్టు కట్టిన బీజేపీ టీడీపీతో భవిష్యత్తులోనూ పొత్తు ఉండబోదని తేల్చేసింది. అయితే బాబు అనుకో మాత్రం గత కొన్నాళ్లుగా బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేసులు భయం నుండి తప్పించుకునేందుకే బీజేపీతో చంద్రబాబు చెలిమిని కోరుకుంటున్నాడన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్గా సాగుతుంది. ఆ రోజున టీడీపీ ప్రభుత్వం పదే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మోడీ గారిని అనేక రకాలుగా విమర్శిస్తూ ఆయన నిధులు ఇవ్వటం లేదని ఒకసారి, ఆయన ప్రత్యేక హోదా గురించి అబద్ధాలు చెప్పారని ఒకసారి అనేక రకాలుగా విమర్శించిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున ఎందుకు నోరు విప్పట్లేదు? అలాగే మేము వైసీపీని కూడా అడుగుతున్నాం. కేంద్రం నుంచి మాకు నిధులు రావట్లేదు అని చెప్పడం కాదండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అడిగినట్టుగా మీకు ఎంత నిధులు రావాలి, ఎంత వస్తున్నాయి, ఎంత రావట్లేదు శ్వేతపత్రం విడుదల చేయండి. ఇవేవీ చేయట్లేదు. అలాగే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టీడీపీ గవర్నమెంట్ అంతకు ముందుందో వాళ్ళు ఈ రోజున ప్రతిపక్షంలో ఉండి ఏది కూడా ప్రతిపక్ష పాత్ర సరిగ్గా నిర్వర్తించట్లేదు అనేది ప్రజల అభిప్రాయం. ఎందుకంటే ఈ రోజున అనేక కష్టాలు ఉన్నాయి, అనేక రకాల పోరాటాలు చేసి అనేక రకాలు సాధించాల్సింది ఉంది. ఇవేవీ చేయకుండా ఎంతసేపు ఎవరొకళ్ళ మీద బురద జల్లేసి, అలాగే ఆ రోజున మరి మోడీ గారిని అన్నవాళ్ళు ఇవాళ కూడా మాట్లాడండి, మోడీ గారు ఏం చేస్తున్నారో చెప్పండి. ఇవేవీ చెప్పకుండా రెండు ప్రభుత్వాలు రెంటికి రెండు కూడా మోడీ గారి భజన చేసుకుంటూ మనం అక్కడ చూస్తున్నామండి. ఈ రోజున పార్లమెంటులో సైతం ఎంపీలు మాట్లాడుతూ రాష్ట్ర సమస్యని, రాష్ట్ర భవిష్యత్తుని ఒక్కళ్ళన్నా మాట్లాడుతున్నారండి. ఎంతసేపు విమర్శల వరకే పరిమితం చేసుకుంటూ వాళ్ళు తప్పు మేము తప్పు అంటూ అధికారంలో ఒకరు, ప్రతిపక్షంలో ఉండి ఒకరు ఆ రోజు ఏదైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు అదే మాట్లాడి అధికారంలోకి రాగానే 60-40 బంధం ఇది నిజం. కాబట్టే ఈ రోజున రాష్ట్రాన్ని ఇంత అధ్వాన్నంగా తయారు చేస్తున్నారు. హెడ్లైన్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్ స్టోరీ.
ఇక గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీని విమర్శించి ఇప్పుడు మోదీకి దగ్గరవ్వాలని చూస్తున్న మరో పార్టీ వైసీపీ అధికారంలోకి రాకముందు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తీవ్రంగా పోరాడింది. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అనే నినాదంతో కదం తొక్కింది. దీంతో ప్రత్యేక హోదా అనేది ఏపీ ప్రజల సెంటిమెంట్ అంశంగా మారింది. అదే అంశాన్ని వైసీపీ అస్త్రంగా మలుచుకుని ఉద్యమించడం జరిగింది. ఈ క్రమంలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించి అధికారం చేజెక్కించుకుంది. అయితే అధికారంలోకి వచ్చాక ఏపీకి ప్రత్యేక హోదాపై ఆ పార్టీ పట్టు సడలించడంతో ఆ అంశం కాస్త మరుగున పడిందనే భావన వ్యక్తమవుతుంది. ఈ విషయంలో అధికార వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఏపీకి సెంటిమెంట్గా మారిన ప్రత్యేక హోదా అంశంపై నాడు గట్టిగా గళమెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తర్వాత సైలెంట్గా మారడంపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. జగన్ తనపై కేసులకు భయపడి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం లేదని, అందుకే అంశాన్ని విస్మరిస్తున్నారని ఇప్పటికే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, కేంద్రం మెడలు వంచైనా దాన్ని ఖచ్చితంగా సాధిస్తామని ఎన్నికల ముంగిట గర్జించిన జగన్ ఆ తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిందని, మెజారిటీ కోసం తమ మీద ఆధారపడే పరిస్థితి లేదు కాబట్టి హోదా గురించి గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి లేదని, కానీ హామీ విషయంలో రాజీ పడేది లేదని అన్నారు జగన్. ఆ తర్వాత హోదా ఊసే ఎత్తలేదు. కట్ చేస్తే తాజాగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ మరోసారి డిప్యూటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. అయితే రాజ్యసభలో ఎన్డీఏ బలం 110 మాత్రమే. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఇంకో 13 మంది సభ్యులు మద్దతు అవసరమైంది. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ సభకు గైహాజరై మోడీ సర్కార్ పట్ల తమ వ్యతిరేకతను చూపించింది. ఈ విషయంలో తమ రాష్ట్రం పట్ల కేసీఆర్ ఎంత నిబద్ధతతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే వైసీపీతో పాటు తెలుగుదేశం సభ్యులు సభలోనే ఉన్నారు. వాళ్ళు ఎన్డీఏ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడానికి సిద్ధమైనట్లు స్పష్టమైంది. ప్రతిపక్షాలు అభ్యర్థిని నిలిపినప్పటికీ ఎన్డీఏ అభ్యర్థి గెలవడం లాంఛనమే అని తేలిపోవడంతో ఓటింగ్కి పట్టుబట్టలేదు. దీంతో ఓటింగ్ లేకుండానే మూజువాణి ఓటుతో ఎన్డీఏ అభ్యర్థి నెగ్గారు. అయితే తమ మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి వచ్చిందని తెలిసినప్పుడు తమ మద్దతు కావాలంటే హోదా ఇవ్వమని డిమాండ్ చేసి ఉండొచ్చు. వెంటనే హోదా రాకపోవచ్చు, కానీ దీని మీద ఒక చర్చ జరగడానికి అవకాశం ఉండేది. కానీ అదేమీ చేయకుండా వైసీపీ సభ్యులంతా ఎన్డీఏకు మద్దతుగా నిలిచారన్నది స్పష్టం చేసిందే. ఇంకా టీడీపీ విషయానికి వస్తే వాళ్ళకు ఉన్నదే 3 ఎంపీలు. వాళ్ళు డిక్టేట్ చేసే పరిస్థితుల్లో లేరు. వైసీపీకి అవకాశం ఉన్నా అలా చేయలేదు. మరి హోదా విషయంలో జగన్ చిత్తశుద్ధి ఏంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. జగన్ బీజేపీతో సఖ్యత కోరుకుంటుంది తన సేఫ్టీ కోసమే తప్ప రాష్ట్రం కోసం కాదన్న విమర్శలు విపక్షాల నోట వినిపిస్తున్నాయి. డైవర్షన్ రాజకీయాలు చేయడం అనేది సబబు కాదు. ఖచ్చితంగా మోడీ గారిని పొగిడినా, కేంద్ర ప్రభుత్వాన్ని పొగిడినా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను సామాన్యులకు అందుకే విధంగా ప్రయత్నం చేస్తేనే మాత్రమే ఈ ప్రభుత్వం మనుగడ సాగించగలదు. ఇటువంటి హంబక్ కార్యక్రమాలు, డైవర్షన్ కార్యక్రమాలు చేసినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళని కేసు చూడదు. డైవర్షన్ కార్యక్రమాలకు మాత్రమే వీళ్ళు సమయం వృధా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమయం వృధా చేయడం కాకుండా అధికారుల సమయం కూడా వృధా చేస్తున్నారు. ఈ డైవర్షన్ కార్యక్రమాలు మానుకోవాలి. ఖచ్చితంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకే ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కోట్ల రూపాయల నిధులను సమానంగా సక్రమంగా ఖర్చు చేయాలి. వైసీపీ కేసుల కోసం బీజేపీ చెప్పినట్లు వింటుందని టీడీపీ పలుమార్లు ఆరోపించింది. జగన్ కేసుల కోసమే కేంద్రంలోని అధికార పార్టీ పెట్టే ప్రతి బిల్లుకు మద్దతు పలుకుతున్నారని, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వైసీపీ మద్దతిచ్చినప్పుడు కూడా చంద్రబాబు జగన్పై ఇదే ఆరోపణ చేశారు. అప్పటి నుంచి వైసీపీ స్టాండ్లో మార్పు లేదు. గత కొంతకాలంగా ఎన్డీఏ పెడుతున్న ప్రతి బిల్లుకు వైసీపీ మద్దతిస్తూనే ఉంది. జగన్ అంటే సరే, మరి చంద్రబాబు ఎందుకు బీజేపీకి మద్దతు పలుకుతున్నట్లు అన్నది ఇప్పుడు వైసీపీ నుంచి ఎదురవుతున్న ప్రశ్న. దీనికి చెప్పేందుకు చంద్రబాబు వద్ద సమాధానం ఉందా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజమే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లును టీడీపీ సమర్థిస్తూ వస్తుంది. తాజాగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లోనూ వైసీపీ కంటే ముందుగా టీడీపీ తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు మోడీని చీల్చి చెండాడతానని చెప్పి ఊరూరా తిరిగిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మద్దతిస్తున్నట్లు? దీనికి చాలా పెద్ద కారణంతో పాటు బాబు ముందు చూపే అంటున్నారు విశ్లేషకులు. భవిష్యత్తులో ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఒకటి కాగా, మరొకటి జగన్ ప్రభుత్వం తనను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఆశించి ఇలా అడగకపోయినా బీజేపీకి మద్దతిస్తున్నారని చెబుతున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా బీజేపీతో మళ్లీ సఖ్యత కుదిరితే ఏపీలో తిరిగి పార్టీని ఒక గాడిన పెట్టవచ్చన్న చంద్రబాబు భావన. అందుకే మోడీ పిలుపు కోసం చంద్రబాబు ఎప్పటికీ నిరీక్షిస్తూనే ఉంటారు.
అంతేకాకుండా వాళ్ళు అడగకపోయినా ముందుండి మద్దతిస్తూనే ఉంటారనే రాజధాని అక్రమాలు, కుంభకోణాలు ఇలా ప్రతి విషయాన్ని వైసీపీ తవ్వితీస్తుంది. మరి ఆ కేసులో ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలంటే మోడీ సార్ ఆశీస్సులు పొందక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014-2019 మధ్యలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకుని రావడమే తన అజెండా అంటూ చెప్పుకునేవారు. ప్రత్యేక హోదా కోసమంటూ 2-3 సభలు పెట్టి ఆంధ్రప్రదేశ్కు ఎన్నో ఇస్తామని చెప్పి కేంద్రం 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందంటూ ఎద్దేవా చేశారు. అయితే ఎన్నికల తర్వాత జనసేనకు జీవనమరణ సమస్య రావడంతో ఒకప్పుడు తాను ఏ పార్టీపై అయితే విమర్శల వర్షం కురిపించాడో అదే పార్టీ పంచన చేరారు. ఒకప్పుడు బీజేపీని తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టి ఆ తర్వాత ఈ దేశానికి మోడీ, అమిత్ షాలే కరెక్ట్ అని అన్నారు. బీజేపీపై తన తీరు మార్చుకోవడంతో పాటు పొత్తు కూడా పెట్టుకోవడం తెలిసిందే. ఇప్పట్లో మోడీని ఢీకొట్టడం ఎవరికైనా కష్టమని పవన్ భావించే పొత్తు పెట్టుకున్నట్లు వార్తలొచ్చాయి. ఓవైపు జగన్, చంద్రబాబు కేసుల భయంతో మోడీని ప్రసన్నం చేసుకోవాలని చూస్తుంటే ఇంకోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయ అవసరాల కోసం తాను ముఖ్యమంత్రి కావాలంటే బీజేపీ అండదండలు ఉండాలన్న అంచనాలకు రాబట్టే కమలంతో పొత్తు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. మోడీ దొంగల బండి యమ జోరుగా ఉందని చెప్తూ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ జగన్ గారు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా మూకుమ్మడిగా మోడీ మీద దాడి చేసినటువంటి వారే. మరి హఠాత్తుగా ఈరోజు పరిణామాలను కనుక మనం పరిశీలిస్తే ఇటు చంద్రబాబు నాయుడు గారు మోడీ విధానాలను వ్యతిరేకించరు, అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి విధానాలను వ్యతిరేకించరు, పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మద్దతు ఇచ్చేటటువంటి పద్ధతిలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో రాజ్యసభ చైర్మన్ పదవి ఎంపిక విషయాన్ని మనం పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని దగా చేస్తూ ఈ వైఎస్ఆర్సీపీ దగా చేస్తుందని చంద్రబాబు నాయుడు అంటారు. చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్సీపీ చంద్రబాబు పెద్ద దొంగ అని ఒకవైపు చెప్తారు. వీళ్ళిద్దరు దొంగ అంటూ పవన్ కళ్యాణ్ స్వరం ఊపుతూ ఉంటారు. కానీ ఈ దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నటువంటి మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను మాత్రం వ్యతిరేకించడంలో ఈ ముగ్గురు ఒకే ఘాటిన ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని తలనెత్తికెక్కించుకొని వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంత ప్రమాదకరమైనటువంటి ఎల్ఐసి లేకపోతే ప్రభుత్వ రంగాన్ని తలతాకట్టు పెట్టేటటువంటి చర్యలకి ఈ మోడీ ప్రభుత్వం ఒకవైపు ప్రయత్నాలు చేస్తూ ఉంటే దానికి తానా అంటే తందాననే విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేనలు కలిసి మూకుమ్మడిగా ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన విషయంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ ఒక ముందు అడిగేసి ప్రపంచ బ్యాంకు విధానాలను మేము వ్యతిరేకిస్తామని ఇప్పుడు చెప్పిన వైఎస్ఆర్ ఈరోజు ఆ విధానాలని మోడీ చెప్తుంది, కేంద్రం చెప్తుంది. దాంట్లో భాగంగా మేము విద్యా విధానాన్ని అమలుపరుస్తాం, విద్యుత్ సంస్కరణ అమలుపరిచి చెప్తుంది. ఇది చాలా దుర్మార్గం. వెంటనే ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలా. మద్దతు ఇచ్చిన తెలుగుదేశము, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మద్దతుని ఈ సంస్కరణలకు ఉపసంహరించుకోవాలా. ఈ రాష్ట్రంలో రైతుల కోసం, ప్రజల కోసం, పీడితుల కోసం వాళ్ళందరూ కూడా ఉండాలని వాళ్ళని కోరుతున్నాం. వాళ్ళ కార్పొరేట్ కంపెనీల తరఫున ఉండేటట్టు వ్యవహరిస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని విద్యుత్ సంస్కరణలో కానీ, వ్యవసాయ సంస్కరణలో కానీ వాళ్ళ మద్దతుని బీజేపీకి ఇవ్వకుండా అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ రాష్ట్రంలో 2019లో ఎలక్షన్లో పోటీ చేసి మేము బీజేపీతో ఉండని చెప్పారు. ఈరోజు బీజేపీ చేసే మతోన్మాద రాజకీయాలు చూస్తా ఉన్నాం ఈ నెల నుంచి. వాటి మీద సిబిఐ విచారణ కూడా ప్రభుత్వం వేసింది. ప్రభుత్వం అటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఉండాలా. కానీ జనసేన మాత్రం బీజేపీ తోకబట్టుకొని బీజేపీ వాళ్ళు మతోన్మాద ఎజెండాతో వెళ్తున్నాడు. ఇది కరెక్ట్ అయిన అంశం కాదు. ప్రజల కోసం పనిచేసి చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల మీద పడే భారాలకు వ్యతిరేకంగా, ఈ మీటర్లకు వ్యతిరేకంగా, విద్యురంగ సంస్కరణలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు పోట్లాడాలా. బీజేపీ తొత్తుగా ఉండొద్దు, బీజేపీ పొత్తుగా ఉండొద్దనే వరకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. మోడీని చూసి ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు హడలిపోతున్నాయా? సొంత ప్రయోజనాల కోసమే మోడీ జపం చేస్తున్నారంటే అవునని అంటున్నారు. అసలు ఏపీలో బీజేపీ ఉనికి అంతంత మాత్రమే. 1% ఓటింగ్ కూడా లేని ఆ పార్టీని చూసి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వణికిపోతున్నాయని చెప్పొచ్చు. దీనికి కారణం కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉండటమే. ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కేంద్ర ప్రభుత్వంపై కానీ, బీజేపీపై కానీ ఏపీ రాజకీయ పార్టీలు నోరెత్తలేని పరిస్థితి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరుగుతున్నా, అరకొర నిధులు కేటాయిస్తున్నా వైసీపీ, టీడీపీలు రెస్పాండ్ కావడం లేదు. బడ్జెట్లో అన్యాయం జరిగిందంటూ సన్నాయి నొక్కుతున్నారు తప్ప
విభజనతో నష్టపోయిన ఏపీకి న్యాయంగా ఇవ్వాల్సిన ప్రాజెక్టులు ఇవ్వాలని కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా కూడా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగినా పట్టించుకోలేదని, చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి అని విమర్శలు చేసింది. కానీ అన్యాయం చేసిన కేంద్రాన్ని కానీ బీజేపీని కానీ జగన్ ఒక్క మాట అనలేదు. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఎలా వ్యవహరించిందో ఇప్పుడు టీడీపీ కూడా అదే బాటలో నడుస్తుంది. అంతేకాని రెండు పార్టీలు కలిసి రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన విభజన హామీలు, నిధుల విషయంలో పోరాటం చేద్దామనే యోచన ఎవ్వరికీ ఉన్నట్లు కనిపించడం లేదని విశ్లేషకులు వాపోతున్నారు. అధికార విపక్షాలు రెండింటికి ఉన్న మైనస్లే రాష్ట్రంలో ఈ పరిస్థితుల్లో చిక్కుకోవడానికి కారణమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరో పార్టీ జనసేన ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. సో ఆ పార్టీ కేంద్రాన్ని, బీజేపీని విమర్శించే అవకాశం లేదు. యాతవాత ఏపీలో ఒక్కటంటే ఒక్క రాజకీయ పార్టీ కూడా ఏపీ హక్కుల కోసం కేంద్రాన్ని, బీజేపీని గట్టిగా ప్రశ్నించే పార్టీని లేకుండా పోయింది. మోడీని ప్రసన్నం చేసుకునేందుకే ఒకరికి మించి ఒకరు ఉబలాట పడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి రావాల్సిన నిధులు, హక్కుల గురించి ఎవ్వరూ కేంద్రంపై పోరాటం చేసే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఈ పరిస్థితుల్లో అసలు మార్పు వస్తుందనే అవకాశాలు ఉన్నాయా, లేవా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక మోడీ జపం చేస్తున్న ఏపీ పార్టీలపై బీజేపీ నేతలు ఏమంటున్నారో ఇప్పుడోసారి చూద్దాం. మన డెవలపింగ్ కంట్రీగా ఉన్న ఇప్పుడు భారతదేశం డెవలప్డ్ కంట్రీస్ అయిన అమెరికా, రష్యా వాటితో సమానంగా కూడా మనము రేపొద్దున మనము ఒక మంచి జీడిపి గ్రోత్ మనము డెవలప్ వస్తుంది ఖచ్చితంగా మన భారతదేశం అని చెప్పి ఒక సెన్సస్ కూడా చెప్పడం ఇది ఒక శుభ పరిణామం. సో వీటన్నిటిని చూస్తే మరి మరొక స్థానికంగానే మన ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ కూడా అపోజిషన్ పార్టీస్గా ఉన్నా సరే ప్రతి విషయంలోనూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి వారి మద్దతు ఏదైతే ఉందో అది తెలియచేయడం వారి యొక్క ఈ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ. సో అది కూడా ఒక శుభ పరిణామంగా మన ఆంధ్రప్రదేశ్కి విషయానికి వస్తే అది కూడా ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది భారతీయ జనతా పార్టీ గురించి. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా ప్రజలందరికీ కూడా ఒక ఆలోచన వస్తోంది. ఇప్పుడు కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ ఉండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ కనుక వస్తే, ఇప్పుడు నెక్స్ట్ మేము జనసేనతో కూడా అలయన్స్లో ఉన్నాము. ఈ భారతీయ జనతా పార్టీ, జనసేన ఒక కలయికలో వచ్చిన ఒక గవర్నమెంట్ కనుక ఇక్కడ 2024లో వస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న ఏదైతే ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడిందో ఆంధ్రప్రదేశ్లో, ఒక రాజధాని రగడ అనుకోండి, ఇవన్నీ కూడా ఒక కొలిక్కొచ్చి ఒక చక్కని అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో వెళ్తుంది, మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతూ ముందంజలో ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఏది ఏమైనా ఏపీలోని ప్రధాన రాజకీయ పక్షాలు మోడీ జపం చేయడంలో పోటీ పడుతున్నాయని చెప్పొచ్చు. కానీ అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయ్యుంటే ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ ఏపీకి రావాల్సిన నిధులు, హక్కులు పక్కన పెట్టి కేసుల భయంతో మోడీకి మోకరిల్లడంలోనే ప్రమాదం పొంచి ఉంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే పార్టీలు మాత్రమే ప్రజలు ఆదరిస్తారని మర్చిపోవద్దు. ఏపీలోని అన్ని రాజకీయ పక్షాలు ఆ దిశగా అడుగులు వేస్తాయని ఆశిస్తూ ఇక ఇది వాళ్ళ హెడ్లైన్ స్టోరీ. చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్.